సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే సోషల్ మీడియా రాయిళ్లపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. సోషల్ మీడియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అవసరమైన సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ యాక్ట్ దాదాపు 50,000 మందికి వర్తించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలియవస్తోంది. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న కొందరిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులకు ఇక తెర పడనుందా? సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా భావించి మసులుకుంటారా? ఇక అడ్డదిడ్డంగా పోస్టులు పెడితే జైలు పాలేనా? లెట్ us వాచ్ ది స్టోరీ. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలతో హేయమైన దాడికి పాల్పడుతున్న సోషల్ మీడియా సైకోలపై ప్రివెన్షన్ ఆఫ్ డేంజర్ యాక్టివిటీస్ పీడీ యాక్ట్ ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. ఉచ్చనీచాలు మరచి పోస్టులు పెడితే ఇక ఊచలే. జుగుప్సాకర పదజాలంతో పోస్టులు పెట్టి పెట్టరేగిపోతే అలాంటి వాళ్లపై ఇక సంవత్సరం దాకా జైల్లో మగ్గాల్సిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం 1986 సవరణ బిల్లు ఇటీవల శాసనసభలో ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఈ సవరణ చట్టం అమల్లోకి రానుంది. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో ఎంతలా రెచ్చిపోయినా పోలీసులు ఏమీ చేయలేరనే భావనతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వారికి ఈ చట్టంతో అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారందరినీ పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అనుకూల సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకుంటున్నారు. బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్ రెడ్డి వంటి అనేక మంది వివరాలతో జాబితాను సిద్ధం చేశారు. వీరిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం పీడీ యాక్ట్ అనేది అక్రమ మద్యం, నాటుసారా తయారీ, సరఫరా, రవాణా, ఎగుమతి, దిగుమతి చేసేవారు, బందిపోటు దొంగతనాలకు పాల్పడే ముఠాలు, మత్తు పదార్థాల తయారీ, సరఫరా, విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, భూకబ్జాదారులను నిర్బంధించేందుకు, నిరోధించడానికి ఉద్దేశించిన చట్టం. తాజాగా తీసుకొచ్చిన సవరణ బిల్లులో మరో 8 రకాల నేరాలకు పాల్పడే వారిపైన పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు వీలు కల్పించారు. ఇప్పుడు ఈ చట్టం పరిధిలోకి సామాజిక మాధ్యమాల్లో వేరే వ్యక్తుల మనోభావాలను కించపరిచే విధంగా అసభ్య పోస్టులు పెట్టేవారని సైబర్ నేరగాళ్లను చేర్చారు. ఎవరైనా సరే మళ్లీ నేరాలకు పాల్పడే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావిస్తే పీడీ యాక్ట్ కింద వారిని నిర్బంధించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు, నగర పోలీస్ కమిషనర్లు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎవరిపైనా అయినా సరే ఈ చట్టాన్ని ప్రయోగిస్తే వారు కనీసం సంవత్సరం పాటు జైల్లో గడపాల్సి వస్తుంది. బెయిలుకు కూడా అవకాశం ఉండని పగడ్బందీ చట్టం ఇది. ఈ చట్టం ప్రకారం భవిష్యత్తులో ఎవరూ వ్యక్తిగత దూషణలకు పాల్పడే అవకాశం ఉండదు. ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే వాళ్ల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అలాంటి వాళ్లపై చర్యలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఈ చట్ట సవరణ ద్వారా గతంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత సహా కూటమిలోని ముఖ్య నాయకులు, వారి కుటుంబాల్లోని మహిళలు, చిన్నపిల్లలు లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమాల్లో అసభ్య, బూతుల దాడిని వ్యవస్థీకృతంగా కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాంటి వారిపై పోలీసులు కేసులు పెట్టి విచారిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని నియంత్రించడానికి సాధారణ చట్టాలు అంతగా పనిచేయడం లేదు. దీంతో ఈ రకమైన చర్యలకు పాల్పడే వారిని పీడీ యాక్ట్ కిందికి తీసుకొస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతలపై పోస్టులు పెట్టిన వారి మూలాలు బెంగళూరు, హైదరాబాద్ నుంచి విదేశాల వరకు వెళ్లూనుకుని ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇలాంటి వాటిలో భాగస్వాములైన దాదాపు 50,000 మంది వివరాలు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్రతో ఈ అసభ్య దాడి చేస్తున్నట్లు నిర్ధారణకొచ్చారు. తీవ్రమైన బూతులతో పోస్టులు పెట్టేవారిపై పీడీ చట్టం ప్రయోగించే అవకాశం ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా వివిధ పార్టీలకు మద్దతుదారులుగా మారిన నేపథ్యంలో
సామాన్య జనం తమ గొంతు వినిపించడానికి సోషల్ మీడియా అనేది గొప్ప వరంగా భావించారు. కానీ క్రమేణా దీనిని దుర్వినియోగం చేస్తున్నారు కొందరు స్వార్థపరులు. అడ్డు అదుపు లేకుండా పోస్టులు పెడుతున్నారు. మహిళలను, చిన్నపిల్లలను టార్గెట్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పోస్టులు పెట్టినా కామెంట్స్ చేస్తున్న వాళ్లలో మహిళలు కూడా ఉండడం గమనించదగ్గ విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక భూమిక పోషిస్తోంది. ప్రతి రాజకీయ పార్టీకి సోషల్ మీడియా విభాగాలున్నాయి. అయితే తమ పార్టీ సిద్ధాంతాలను, తమ పార్టీ చేయదలిచిన పనులను ప్రచారం చేసుకోవడం కన్నా వ్యతిరేక పక్షాన్ని తిట్టడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాయి ఈ విభాగాలు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వేచ్ఛ మితమీరిపోతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాపై సరైన నియంత్రణ లేదు. దీంతో కొంతమంది విపరీత ధోరణులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు దీనిపై నియంత్రణ రానుంది. ఈ పార్టీ, ఆ పార్టీ అని కాకుండా ఎవరినైనా కించపరిచే విధంగా మాట్లాడితే ఇక అంతే.